ఉప్పల్ వేదికగా ఇవాళ గుజరాత్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరగనుంది. టికెట్లపై బ్లాక్ దందా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే మొత్తం టికెట్స్ అమ్ముడైపోయాయి. 750 టికెట్ బ్లాక్లో 15,000కు కేటిగాళ్లు అమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఆన్లైన్, స్టేడియం బయట బ్లాక్ దందా నడిపిస్తున్నట్టు సమాచారం. ఇక ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా టికెట్స్ అమ్ముతున్నారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఓవర్ టు యు. ఎస్ సూర్య, వాస్తవానికి ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఒక క్యాల్కులేషన్స్ను, ట్రెండ్స్ను సెట్ చేసిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక సమయంలో T20 అనగానే 200 స్కోర్ చేస్తేనే చాలా ఎక్కువగా గుడ్ బ్యాటింగ్ అయినటువంటి పరిస్థితుల నుంచి దాదాపు 287 స్కోర్ను కూడా రీచ్ అయింది ఎస్ఆర్హెచ్. అంటే దాదాపు 50 ఓవర్లకు సంబంధించినటువంటి మ్యాచ్లో చేసేటువంటి స్కోర్ను రీచ్ అయినటువంటి పరిస్థితి. ఇంత క్రేజు ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ సెట్ చేసింది. ఇక ఇవాళ ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. దీనికి సంబంధించి కూడా ప్రేక్షకులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ రాత్రి జరగబోయేటువంటి మ్యాచ్ కోసం. అయితే ఈ ఐపీఎల్ను క్యాష్ చేసుకోవడం కోసం సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఒకవైపున ఆ బ్లాక్ టికెట్ల దందా, అలాగే సైబర్ కేటుగాళ్ళు కూడా అంతే విధిగా కూడా వీటి మీద ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్లాక్ టికెట్లకు సంబంధించి మొదటి నుంచి కూడా దాదాపు వాస్తవానికి ఒక టికెట్ ప్రైస్ అనేది 750 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 15,000 వరకు ఉంటుంది. సో ఇట్లా ఉన్నటువంటి రేట్లకు సంబంధించి బేసిక్ ప్రైస్ 750 రూపాయలుగా ఉన్నటువంటి టికెట్లను దాదాపు 4 రెట్లు, అంటే 3,000 రూపాయల వరకు కూడా కొన్నిసార్లు 4,000 రూపాయలకు కూడా అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చివరిగా ఉన్నటువంటి 15,000 రూపాయల టికెట్లను 30,000, 40,000, కొన్నిసార్లు అసలు టికెట్లు దొరికినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఇటు కొంతమంది ఆ యొక్క టికెట్లను కొనుగోలు చేసిన తర్వాత వీటన్నిటిని కూడా అత్యధిక మొత్తం రేట్లలో కూడా ఇటు ఎవరైతే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా విక్రయిస్తూ కూడా అనేక సార్లు పోలీసులకు పట్టుబడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నిసార్లు పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క బ్లాక్ టికెట్ల దందా అనేది ఆగట్లేదు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇవాళ జరగబోయేటటువంటి మ్యాచ్కు సంబంధించి కూడా ఇప్పటికే బ్లాక్లో టికెట్లు అమ్మేందుకు కూడా ఈ కేటుగాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. మరోవైపున దీనికి సంబంధించి కేవలం ఆన్లైన్లోనే కాకుండా ఇప్పుడు ఈ యొక్క బ్లాక్ టికెట్లకు సంబంధించి ఒక ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్లను క్రియేట్ చేయడం, అలాగే ఇన్స్టాలో పేజ్లను క్రియేట్ చేయడం, టెలిగ్రామ్లో కొన్ని గ్రూప్స్ను క్రియేట్ చేసి ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా, కొన్ని యాప్ల ద్వారా ఈ యొక్క బ్లాక్ టికెట్ల దందాను షురూ చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు, అలాగే సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. ఎవరైతే ఆఫ్లైన్లో, అంటే బయట స్టేడియం బయట యొక్క టికెట్లను బ్లాక్లో విక్రయిస్తూ అధిక మొత్తంలో యొక్క క్రికెట్ ఫ్యాన్స్ నుంచి వసూలు చేస్తున్నారో వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి ఈ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్కు సంబంధించి కూడా ఎవరైనా ఆ బ్లాక్లో టికెట్లను విక్రయించాలని ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలియజేస్తున్నారు. మరోవైపున ఆన్లైన్లో గతంలో ఇటు యాప్ల ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా టికెట్లు బ్లాక్లో అమ్మేటువంటి వ్యక్తులందరికీ సంబంధించి కూడా వాళ్ళని ఫోకస్ చేసి, వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి అరెస్ట్ చేశారు. ఆ యొక్క సామాగ్రికి సంబంధించి పలు సిస్టమ్స్, సెల్ ఫోన్స్, పెద్ద మొత్తంలో నగదును సీజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇట్లా అనేక సార్లు పట్టుబడి అరెస్ట్ అయినప్పటికీ కూడా ఈ యొక్క దందా అనేది ఆగట్లేదు. క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని, ప్రస్తుతం టీమ్స్ యొక్క క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని ఈ దందా అనేది షురూ అవుతున్నటువంటి పరిస్థితులు ప్రజెంట్ కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపున ఫేక్ వెబ్సైట్లను క్రియేట్ చేసి, వాస్తవానికి ఇటు అఫీషియల్ సైట్లలో టికెట్లు పెట్టిన తర్వాత వీటికి సంబంధించి కొన్ని క్షణాల్లోనే టికెట్లు అమ్ముడవటం, మరికొన్నిసార్లు అసలు టికెట్లు ఏమైపోయినటువంటి క్వశ్చన్ మార్క్స్ మధ్య కూడా కొంతమంది టికెట్లు మా దగ్గర ఉన్నాయి, మేము టికెట్లు అమ్ముతాం అంటూ కూడా కొంతమంది సైబర్ కేటుగాళ్ళు ఇటు ఇన్స్టా కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, లేకపోతే ఇతర వాట్సాప్, ఇతర యొక్క యాప్స్ ద్వారా కూడా కొన్ని ఫేక్ వెబ్సైట్ను క్రియేట్ చేసి ఐపీఎల్ టికెట్లను ఆ సేల్లో పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే వీటి ద్వారా వెంటనే లాగిన్ అయిన వెంటనే ఒక క్యూఆర్ కోడ్ను పంపించి క్యాష్ను తీసుకున్న తర్వాత ఆన్లైన్ నుంచి ఇటు మనీ రిసీవ్ చేసుకున్న తర్వాత ఎవరైతే టికెట్లను పొందాలనుకున్నటువంటి వ్యక్తుల్ని ఇట్లా సైబర్ క్రైమ్ ద్వారా మోసం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవాళ మ్యాచ్కు సంబంధించి కూడా వీటన్నింటిని దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా ఒకవైపున సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. అయితే మరోవైపున అనేక సందర్భాల్లో మ్యాచ్లకు ఇప్పుడు ఇవాళ జరగబోతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ ఇప్పుడు 2 మ్యాచ్లలో ఒక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్కి వెళ్తుంది. కాబట్టి ఈ మ్యాచ్కు సంబంధించి కూడా చాలా ఎక్కువగానే క్రేజ్ అనేది కనిపిస్తుంది. ఇప్పటికే గుజరాత్ యొక్క సీజన్ నుంచి నిష్క్రమించింది కాబట్టి ఖచ్చితంగా ఇటు ఎస్ఆర్హెచ్ ఇటు సెమీస్కు వెళ్ళేటువంటి అవకాశాలు ఉండదు. ఇవాళ మరింత మంది ప్రేక్షకులు ఇటు స్టేడియానికి వస్తారన్నటువంటి ఉద్దేశంతోనే ఇటు ఆ బ్లాక్ దందాకు సంబంధించి కావచ్చు, అలాగే ఫేక్ సైట్లను క్రియేట్ చేసి ఆ క్యాష్ను కొల్లగొట్టాలన్న ఉద్దేశంతోనే అనేక మంది కేటుగాళ్లు కూడా రంగం సిద్ధం చేసుకుని ఉంటారు. కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని క్రికెట్ ఫ్యాన్స్ అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇటు అధికారులు, ఇటు పోలీసులందరూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సూర్య.